పరలోకంలో దెయ్యాలు కూడా ఉన్నాయా? దురాత్మలు కూడా ఉన్నాయా? లేవు. అవి ఎక్కడున్నాయో అడ్రస్ చెప్పాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో వాటి అడ్రస్ వ్రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 6:12. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అవి ఎక్కడున్నాయి? భూమి పైన ఆకాశం ఉంది, పైన మండలం ఉంది. ఆకాశ మండలంలో అవి ఉన్నాయి. వాటి ప్లేస్ అది. అదే అక్కడుండి చూస్తాయి భూమి మీదికి. గద్దగాని పైనుండి ఎరను వెతికినట్టు దురాత్మల ప్లేస్ అక్కడుంది. అక్కడుండి చూస్తాయి భూమి మీద మనుషుల జీవితాల్లో ఎవరెవరికి ఎలాంటి ఆలోచనలు పడుతున్నాయి, ఎలాంటి కోరికలు పడుతున్నాయి, ఎవరెవరు దేన్ని ఆహ్వానిస్తున్నారు. కొంతమంది సావన్న రాట్లా, సత్యపోయిద్ది, ఎప్పుడు చస్తానో సావాలా, ఏదో ఒకటి చేసుకొని సావాలా అనుకుంటుంటారు. వెంటనే అది దానికి వెళ్ళిపోయింది. పక్షి తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. దన్మని వచ్చి వాలిద్ది. వాలి చెల్లి ఏదో అన్నట్టున్నావు సావాలనిపిస్తుంది. సావాలమ్మా, నువ్వు ఎందుకు బతకాలి? నిన్ను ఎవరు ప్రేమించరు, ఎవరు అర్థం చేసుకోరు. చచ్చిపో 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 చచ్చిపో. అదే ఆలోచన కలుగుతూ ఉంటుంది, అదే ప్రేరణ కలుగుతూ ఉంటుంది. వచ్చేది గ్రద్ద వాలిని ఇంటి మీద, కోరావుగా కోరిక, అదే ఐడియా ఇచ్చింది. మనుషుల జీవితాలను అక్కడుండి కనిపెడతాయి అవి. దురాత్మల ప్లేస్ అది ఆకాశ మండలం. అక్కడి నుండి పోయింది సౌలు విషయమై. ఎక్కడికి పోయింది? దేవుని దగ్గరికి పోయింది. ఎందుకు పోయింది తెలుసా? సౌలును వెరపించడానికి పర్మిషన్ కోసం పోయింది. సౌలు సామాన్యుడు కాదు, మరి ఇశ్రాయేలుకు రాజు, మొదటి రాజు, యెహోవా ఆత్మాభిషిక్తుడు, దేవుని ఆత్మాభిషిక్తుడు. కానీ దయ్యానికి లోపడుతున్నాడు. ఇప్పుడు దయ్యం పర్మిషన్ తెచ్చుకుంది పోయి, అయ్యా పేరుకి రాజు నీ భక్తుడే కానీ అన్ని నా మాటలే వింటున్నాడు, నీ మాట వినట్లేదు, ఇంకెందుకయ్యా నీ ఆత్మ నుంచి ఆయన మీద, ఆ ఆత్మను తొలగించు, నేను ఎంటర్ అవుతా అని రిక్వెస్ట్ చేసుకుని దేవుని ఆత్మ సౌలుని విడిచిపోగా దురాత్మ యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపింప మొదలుపెట్టింది. అంటే భూమి మీద మానవుడు ఆదామైన వాడు అధికారం అప్పజెప్పినా అందరి మీద పూర్తిగా పెత్తనం చేయడానికి లేదు. సైతానికి, దురాత్మలకి, దయ్యాలకి అమ్మ ఆ ఛాన్స్ ఇస్తే మొత్తాన్ని ఎప్పుడో నాశనం చేసేయి. ఆ ఛాన్స్